నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం, మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. నేను ఈరోజు కలకత్తాలో ఉన్నాను సార్. ఈ కారు కలకత్తాలో ఉంది. మన జెన్యూన్ కార్స్ ఏపీ పార్ట్నర్ గడ్డం రమేష్ గారు భీమవరంలో ఉంటారు సార్. ఆయన అక్కడ భీమవరంలో ఉంటారు, నేను కలకత్తాలో ఉంటాను. ఆయన క్యాష్ డాక్యుమెంట్ విషయంలో ఆయన చూసుకుంటారు సార్. ఇక్కడ కారు మీరు ఫుల్ అమౌంట్ వేస్తే, ట్రాన్స్పోర్ట్ కమిషన్ ఇస్తే కారు మేము కంటైనర్ ద్వారా ఇండియాలో ఎక్కడికైనా సరే హైవే మీదకి పంపిస్తూ ఉన్నాం సార్ ఇప్పటి వరకు. ఇక మీదట కూడా మీ అందరి ఆశీర్వాదం మరి ఇలాగే కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు సార్. అలాగే మొదటిసారి మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సార్, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీకు నేను 100-200% సర్వీస్ రికార్డు ఉన్నటువంటి వెహికల్స్, క్వాలిటీ ఉన్నటువంటి వెహికల్స్ నేను ఇస్తున్నాను. బ్యాటరీ టైర్ అరిగిపోయింది అది కాదు కదా సార్ మన క్వాలిటీ. ఇంజిను, గేర్ బాక్స్, సస్పెన్స్ ఇది మనం ముఖ్యం గుండుకాయ. కాబట్టి అక్కడ చిన్న టచ్అప్లు అయితే ప్రతి కారుకి అవుతాయి సార్. ఓకే, ఈరోజు మీ ముందుకి ఈరోజు 13వ తారీఖు సార్, జూన్ నెల 2026. టైం వచ్చి 5:15 సార్. 1-2 గంటల క్రితం ఒక కారు వీడియో తీశాను. ఈ 2 కార్లు నైట్కి నేను 8-9 గంటలకు అప్లోడ్ చేస్తాను సార్. మీరు చూసేటప్పటికి టైం 8-9-10 అవ్వచ్చు. ఒక డీజిల్ కార్ తీసుకొచ్చాను సార్, 2017 డీజిల్ స్పోర్ట్స్ i20. డీజిల్ కార్లు ఇక్కడ ఉన్నాయి సార్. బట్ ఏంటంటే ఇక్కడ కూడా డీజిల్ కారు కొనేటప్పుడు మొదట్లోనే ఫిక్స్ అయిపోతారు సార్. నేను తిరుగుతాను కాబట్టి డీజిల్ కారు కావాలి. కాబట్టి డీజిల్ కారు ఎక్కడ కూడా లక్షలు తిరిగినవే ఉన్నాయి సార్. తక్కువ తిరిగింది ఉంటే నేను వదిలిపెట్టను. 53,000 తిరిగింది సార్. ఒరిజినల్ ఫస్ట్ ఓనరు. 2-3 చోట్ల టచ్అప్ అయింది సార్. ఒరిజినల్ పెయింట్ మీద ఉంది. కారు అంతా క్వాలిటీ ఉంది. డీజిల్ వెహికల్, ఫస్ట్ ఓనరు. కారు చూపిస్తాను. 2017 i20 స్పోర్ట్స్ చూపిస్తాను. మీకు నచ్చితే వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఫైనల్ ప్రైస్ సార్. మనం చెప్పేది ప్రతిదీ కూడా ఫైనల్ ప్రైస్. కారు నాది కాదు సార్, మీరు అర్థం చేసుకోండి. కారు నాది కాదు. కారు ఓనర్కి మీకు మధ్యవర్తిగా ఉండి నేను మీ తరపున, నాకు ఓనర్ ఎవరో తెలియదు సార్. ఒక్కసారి 2 సార్లు చూస్తాం. ఫస్ట్లో రేటు మాట్లాడేటప్పుడు, ఫైనల్లో సంతకాలు పెట్టించుకుని అమౌంట్ ఇచ్చేటప్పుడు అంతే సార్. వాళ్ళు ఎవరో మనకు పరిచయాలు ఉండవు. కాబట్టి వాళ్ళ టీ కూడా ఇప్పించరు. ఇదిగో కారు డ్రైవర్ని ఇచ్చి రోడ్డు మీద పంపించారు, వీడియో తీస్తాను, నేను ఎలా వెళ్ళిపోతాను, డ్రైవర్ అలా వెళ్ళిపోతాడు. అది సార్ ఇక్కడ పరిస్థితి. కాబట్టి మీ వల్ల మీకు నేను ఒక 1000 రూపాయలు తక్కువ కారు ఇస్తే, మీకు 10,000 రూపాయలు తక్కువ కారు ఇస్తే, క్వాలిటీ కారు ఇస్తే మీరు 10 మందికి రికమెండ్ చేస్తారు. ఇప్పటి వరకు కూడా మరి నాకున్నటువంటి సబ్స్క్రైబర్లు అయిన మీరందరూ కూడా అలాగే రికమెండ్ చేస్తూనే ఈరోజు 14,000 మంది క్రాస్ అయ్యాం సార్ సబ్స్క్రైబర్లు. మీ అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. కారు చూపిస్తాను సార్. సార్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి, టమాటా రెడ్ సార్, లేటెస్ట్ షేపు, 2017 సార్. ఫాగ్ ల్యాంప్లు వస్తాయి, హెడ్ లైట్స్ వస్తాయి, స్టార్ట్ చేసి ఉంది, సౌండ్లెస్ ఇంజిన్ సార్. 2017 ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ సార్. ఫ్రంట్ టైరు బటన్ అయితే ఫుల్ కొత్త టైర్ ఉంది సార్. దీనికి కొత్త టైర్ ఉంది. జాకర్ మార్కింగ్, ఎక్కడ లీకేజ్ లేదు సార్. గ్లాస్ ఒరిజినల్, గ్లాసులు అన్నీ కూడా ఒరిజినల్ గ్లాసులు సార్. ఎలక్ట్రికల్ ఓఆర్ఎం వస్తుంది. ఆస్టాకి దీనికి పుష్ స్టార్ట్ ఒకటే తేడా సార్. పుష్ స్టార్ట్, ఎలాయ్ వీల్స్, ఈ 2 తేడా, ఇంకేం ఉండదు. మిగతా ఫీచర్ సేమ్ టు సేమ్. కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్, 53,000 తేడా సార్. ఒరిజినల్ రేటింగ్ 100% ఒరిజినల్. డాష్ బోర్డ్ చాలా నీట్గా ఉంది సార్. మీకు ప్రేమంతా కూడా బ్రాకెట్స్ అన్నీ కూడా ఒరిజినల్గా ఉంది. సీల్ సార్, ఒరిజినల్ సీలు. క్వాలిటీ కార్ సార్. డోర్ వైజెస్ ఉన్నాయి. క్వాలిటీకి చాలా డోర్లు అయితే టైట్గా బాగున్నాయి సార్. లెస్ డ్రివెన్ కార్లు డోర్లు చూసి కూడా చెప్పొచ్చు. మొన్న ఎవరో అన్నారు సార్ స్టీరింగ్ అరిగిపోయింది ఏంటి, 15,000 తిరిగిన కారు అంటున్నారు. స్టీరింగ్ ఒరిజినల్ స్టీరింగ్ ఉంటే అది ఏమవుతుందంటే ఇది పై ఫినిషింగ్ కొద్దిగా
షేడ్ అవుతుంది. దానికే స్టీరింగ్ చూసి చెప్పే అంత గొప్పలో ఎవరున్నారు సార్? వెనకాల టైర్ అయితే మాత్రం 37,000 తిరిగిన కంపెనీ నుంచి వచ్చిన టైర్ సార్. ఇది కంపెనీ నుంచి వచ్చిన టైరు. ఒక 20-30% ఉన్నది సార్. సార్ బ్యాక్ ప్రొఫైల్ చూడండి. CRDI స్పోర్ట్స్ i20 2017 సూపర్ క్వాలిటీ సార్. సూపర్ అంటే సూపర్ క్వాలిటీ. 90% ఒరిజినల్ పెయింట్ సార్. చాలా బాగుంది సార్ కారు. थोड़ा डिक्की दिखो. చాలా బాగుంది సార్. ఏంటండి మీకు కంపెనీ నుంచి వచ్చిన టైర్లే సార్. స్టెప్ని వేసి ఉంటారు రైట్ సైడ్లో, కొత్త టైర్ వేసేసారు. అంటే కొత్తదంటే స్టెప్ని తీసి అక్కడ వేసారు. అందుకే ఇది బండికి వచ్చిన టైరు 10-15% ఉంది. ఓకే బాగుంది. ఫ్రేమ్ అంతా కూడా చాలా బాగుంది సార్. ఇదిగోండి ఒరిజినల్ పెయింట్ మీద ఉంది అక్కడ మొత్తం. డిక్కీ ఒరిజినల్ డిక్కీ సార్, షోరూమ్ డిక్కీ. ఎక్కడ కూడా డిస్టర్బ్, హీటింగ్లు కానీ యాక్సిడెంటల్ కానీ ఏమీ కాదు సార్. ఒరిజినల్గా ఉంది. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్. టైర్స్ అయితే ఒక 10-15% టైర్స్ సార్. ఇంకొక 10,000 తిరగవచ్చు, పర్వాలేదు. 10,000 తిరగవచ్చు. ఎందుకంటే 10,000 కూడా తిరగలేము, కానీ ఒక 5,000 గ్యారెంటీగా తిరగవచ్చు సార్. టైర్స్ అయితే పెద్దగా లేవు. షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే. గ్లాసులన్నీ కూడా ఒరిజినల్ గ్లాసులు సార్. అంతే అండి. ఒక 60,000 లోపు తిరుగుతాయి సార్ మొత్తం టైర్లు. లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ సార్ ఒరిజినల్గా ఉంది. క్వాలిటీ కార్ సార్. టైర్స్ ఏం చేసుకుంటే హ్యాపీ సార్. అది సార్ టైర్లు లేవు, టైర్లు వేయించుకోవాలా, ఇలాంటి ఆలోచనలు కాదు సార్. కారు క్వాలిటీ చూడండి. 16,000 4 టైర్లు 16,000 ఇట్టి ఏం చేసుకుంటే మళ్ళీ 50,000 కిలోమీటర్లు చూసుకోక్కర్లేదు. 4-5 సంవత్సరాలు వారంటీ ఉంటాయి. ఒకవేళ ఓనర్ వేయించినా ఆ డబ్బులు కలుపుతారు కదా సార్. ఆ డబ్బులు కలిపే చెప్తారు. ఎవరో నష్టపోరు. మార్కెట్కి ఒక రేటు ఉంటుంది, ఆ రేటు ప్రకారం చెప్తారు. ఒరిజినల్గా ఉంది సార్ కారు. ఇది చూడండి, ఎక్కడ చిన్న రస్టింగ్ గట్రా ఏం లేదు సార్. సీల్ చూడండి సార్, ఒరిజినల్ సీల్. ఇక్కడ డ్రైను ఓస్ పై ఇక్కడ కన్నం దగ్గర కూడా ఎక్కడ రస్టింగ్ లేదు సార్. చాలా బాగుంది. బ్రాకెట్స్ అన్నీ కూడా ఒరిజినల్గా ఉన్నాయి సార్. విన్ నెంబర్, ఇంజిన్ నెంబరు, సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్, డాష్ బోర్డ్ చూడండి ఎంత నీట్గా ఉందో. స్టీరింగ్ బాగుంది. మీ ఇష్టం సార్. పెట్టడం నా బాధ్యత. తీసుకోవాలా వద్దా అనేది మీ ఇష్టం. టైర్లు ఫ్రంట్ 2 టైర్లు కూడా మీకు 50% అబవ్ ఉన్నాయి సార్. టైర్లు అయితే బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఫ్రంట్ 2, వెనకాల 2 మాత్రం మీరు వేయించుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ 2 తీసి వెనకాల వేసి ఫ్రంట్ కొత్త వేసుకుంటే సరిపోతుంది సార్. ఎక్స్టీరియర్ అంతా మీకు క్లియర్గా చూపించాను. మీకు ఇంజిన్ రూమ్ చూపిస్తాను. స్టార్ట్ చేసి ఉంది. ఏసీ చిల్డ్గా ఉంది. టెస్ట్ డ్రైవ్ అయింది. క్లచ్ కూడా బాగుంది సార్. రివర్సు థర్డ్ ఐ ఈ మిర్రర్లో ఉంది సార్. సెంటర్ మిర్రర్లో 6+1 7 గేర్ బాక్స్. గేర్ షిఫ్ట్ కూడా బాగుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ, హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోల్స్, లెదర్ ర్యాపింగ్, స్టీరింగ్ కవరు. ఎంతో స్మూత్గా ఉంది చూడండి సార్. 53,000 ఒరిజినల్ రీడింగ్ సార్. ఫ్రంట్ 2 టైర్లు కొత్త టైర్లే సార్. ఇవి ఫ్రంట్ 2 టైర్లు కొత్తయే బాగున్నాయి. 70% ఉన్నాయి. వెనకాల 2 మాత్రం కంపెనీ నుంచి వచ్చినాయి, మీరు వేసుకోవాలి సార్. ఇంజిన్ చూడండి, డీజిల్ ఇంజిన్ ఇది.
బానెట్ సౌండ్ సార్, ఒరిజినల్ సీల్ సార్, కనిపిస్తుంది కదా ఒరిజినల్ సీల్. రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ యాప్రాన్ సార్, పేస్టింగ్ సీలు. ఎక్కడా కూడా అసలు డీజిల్ ఇంజిన్లా ఉంది సార్ ఇది. సౌండ్ వైబ్రేషన్ లేదు సార్. బెల్ట్ చూడండి, పుల్లీలు ఎక్కడ కూడా నాయిస్ లేదు. సిఆర్డిఐ బ్యాటరీ కూడా బాగుంది సార్, ఎప్పుడు వేసారో కానీ బ్యాటరీ బాగుంది. చూడండి సార్, పైప్స్ అన్నీ బాగున్నాయి. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ సార్, టేస్టింగ్ ఫ్రేమ్ చూడండి సార్, పట్టి అంతా కూడా ఒరిజినల్గా ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి యాక్సిడెంట్ వెహికల్ కాదు, 100% ఒరిజినల్ సార్. ఇంజిన్ ఆయిల్ మనం మార్చుకుంటే బయట మార్చుకుంటే ఒక 3,000, 4,000 లోపల అవుతుంది. శుభ్రంగా ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ మార్చుకుంటే మళ్ళీ మనం 10,000 కిలోమీటర్లు చూసుకోవసరం లేదు సార్. డీజిల్ ఇంజిన్ కాబట్టి మనం మార్చుకోవాలా. ఓకే, బంద్ కదా. बहुत अच्छा इंजन, చాలా బాగుంది సార్. అదే చెప్తున్నా, డ్రైవరు సూపర్గా ఉంది కారు. అసలు నడుపుతుంటే చాలా బాగుంది సార్ కార్ అయితే. మరి డీజిల్ ఇంజిన్, మైలేజ్ సూపర్గా వస్తుంది. 20+ కదా సార్ మైలేజ్, 22 అలా వస్తుంది. ఇది 2017 షేప్ కూడా లేటెస్ట్ షేప్. 2017 సార్, 53,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ వెహికల్, డీజిల్ ఇంజిన్ సార్. 3,95,000 ఫిక్స్ ప్రైస్ సార్. 4 లక్షలు తక్కువ అన్నారు, కానీ 3,99 పెడదాం అనుకున్నాను. లాస్ట్లో సార్ సరే ఒక 5,000 అన్నారు. 3,95,000 ఫిక్స్ ప్రైస్ సార్. ఎట్టి పరిస్థితుల్లో ఇంకా బార్గెన్ ఏముంటుంది సార్. నచ్చితే ఫోన్ చేయండి. లాస్ట్ వరకు చూసినందుకు మీరందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. కార్ అయితే సూపర్ సార్. డీజిల్ ఇంజిన్, ఎంత తక్కువ తిరిగిన డీజిల్ ఇంజిన్ కూడా దొరకడం కష్టం సార్. ఆటో ఫోల్డింగ్, ఎలక్ట్రికల్ ఫోల్డింగ్ సార్. మిర్రర్స్ ఆటో ఫోల్డింగ్. ఒక పుష్ స్టార్ట్, ఎలై వీల్స్ ఉండవు సార్. ఆస్టాకి దీనికి అంతే తేడా. దీనికి దానికి ₹1,00,000 తేడా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే. దీనికి ట్యాక్స్ సుమారు ఒక 70,000-75,000 రూపాయలు ట్యాక్స్ వస్తుంది సార్. అయినా మీకు పోటీ లేదు. 5 లక్షలతో మొత్తం కార్ అయిపోతుంది. నెంబర్ 1 కార్ వస్తుంది. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే సార్.